హెచ్ఐవి వల్ల అంధత్వం కూడా విపరీతంగా పెరిగిపోయిందండి. మేము ఓపీలో చూస్తుంటాం, చాలా యంగ్ పీపుల్. ఇక్కడ మీకు ఒక యథార్థమైనటువంటి సంఘటన చెప్పాలి. ఒక 10 ఏళ్ల క్రితం ఒక ఉపాధ్యాయుడు నా దగ్గరికి వైద్యం కోసం వచ్చాడు. హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది, మందులు రాసిచ్చాను, జాగ్రత్తగా వాడుకోండి. ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈవేళ ప్రభుత్వం ఏఆర్టీ కేంద్రాలు పెట్టింది, ఏఆర్టీ కేంద్రాలకు వెళ్ళి వైద్యం తీసుకోండి. వైద్యం తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక వైద్య విధానంలో ప్రతిరోజు కూడా ఏఆర్టీ మందులు వేసుకోవాలి. ఓకే, ఈవేళ లేటెస్ట్గా వచ్చిన టెక్నిక్లో రోజు ఏఆర్టీ మందులు వాడకుండా కూడా కొత్త కొత్త విధానాలు వచ్చాయి. ఇంజక్షన్లు వచ్చాయి. ఒక ఇంజక్షన్ చేస్తే 2 సంవత్సరాలు ఏఆర్టీ మందులు వాడక్కర్లేదు. దే ఆర్ కాల్డ్ లాంగ్ యాక్టింగ్ ఏఆర్టీ ఇంజక్షన్స్. అలాగే ఏఆర్టీ ప్యాచ్ వచ్చింది. ప్యాచ్ అంటే ఏంటి? ఒక చిన్న చాక్లెట్ మాదిరి ఉంటుంది, దానిలో 10వ వంతు ఉంటుంది అనమాట, పలచని పొరలాగా. దాన్ని స్కిన్లో మేము కట్ చేసి పెట్టేస్తాం. లోపల పెట్టేస్తే 6 మాసాల నుంచి 2 ఏండ్లు రోజు మందులు వాడక్కర్లేదు. ఎందుకంటే చాలామంది పేషెంట్లకు ఉన్నటువంటి ఏకైక ఒక కన్సర్న్ ఏంటంటే, రోజు ఎక్కడి డబ్బా మందులు వాడతామండి, రోజు ఎక్కడ తీసుకెళ్తామండి, ఈ డబ్బా ఎవరిని చూస్తే మమ్మల్ని అనుమానిస్తారండి అనేటటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళని మేము చూస్తున్నాం. ఈ టీచర్ గారు ఏం చేసాడో నాకు తెలియదు. మందులు రాసి ఇచ్చాను, అంత అయిపోయింది. ఒక 3 ఏళ్ల తర్వాత ఆయన వాళ్ళ మామగారు అతన్ని తీసుకుంటూ వస్తున్నారు నా దగ్గరికి. నేను కొంచెం గుర్తుపట్టాను. గుర్తుపట్టి ఆయన్ని అడిగాను, ఏమండి మీరు గతంలో వైద్యం వచ్చాను సార్, మరి తర్వాత మరి ఏమైందండి? ఆ తర్వాత రోజు ఏం వాడతాను, మందులు మానేశానండి. మరి ఇప్పుడు ఏమవుతుందండి? మొదట కన్ను కనబడలేదండి నాకు. నేను ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎగ్జామినేషన్ చేసి మీరు కాస్త లేటెస్ట్ అంటే అడ్వాన్స్ సెంటర్కి వెళ్ళాలి, మీరు మా ప్రాంతంలో మీ జబ్బుని వైద్యం చేసినటువంటిది అవకాశం లేదు, సో యూ హ్యావ్ టు గో టు అడ్వాన్స్డ్ ఐ సెంటర్కి వెళ్ళాలని చెప్పారండి. అప్పుడు వేరే అడ్వాన్స్డ్ ఐ సెంటర్కి వెళ్ళామండి. వాళ్ళు పరీక్ష చేస్తే ఆయన కంటిలో సైటోమెగలో వైరస్ అన్నటువంటి ఒక వైరస్ ఎంటర్ అయిపోయి రెటినాని తినేసింది. ఆ కన్ను గుడ్డైపోయింది. ఆ కన్ను గుడ్డైపోయిన తర్వాత 2వ కన్ను కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఎఫెక్ట్ అయ్యి ఎదురుకుండా ఎవరు కనబడడం మానేస్తున్నారు. ఆ సందర్భంలో మళ్ళీ వాళ్ళ మామగారితో చెయ్యి పట్టుకొని ఊత పట్టుకొని నా దగ్గరకు వచ్చారు. అతని వయసు 33 ఏళ్ళు అప్పటికి. అదే వ్యక్తి నన్ను కలిసినప్పటి నుంచి ఆయన కనీసం ఏడాదికోసారైనా డాక్టర్ గారిని సంప్రదిస్తూ, లేదా పని ఏడాదికోసారైనా ఏఆర్టీ కేంద్రంకి వెళ్ళి, పద్ధతి ప్రకారం అయితే ప్రతి నెలకి ఏఆర్టీ కేంద్రంకి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి అవసరం అయితే, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి వైరల్ లోడు, CD4 కౌంట్లు అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఏమీ లేకుండా నాకేం కాదనుకుని మానేసేసి మొత్తం కన్ను పోయిన తర్వాత మేము చేయగలిగేది ఉంటే ఏమీ లేదండి. 2 కళ్ళు కూడా గుడ్డైపోయాయి ఆయనకి. దాంతో అతను ఎంత బాధ అంటే, వాళ్ళ ఆవిడ నా దగ్గర వచ్చి ఆవిడ ఏడుపు వింటే ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను నేను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, హెచ్ఐవి పాజిటివ్ అనగానే దయచేసి నిపుణులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో కానీ, ప్రభుత్వ ఏఆర్టీ కేంద్రాల్లో కానీ తఫతఫాలుగా వెళ్ళి పరీక్షలు చేయించుకొని తగు వైద్యం చేయించుకుంటే ఏ ప్రమాదం లేకుండా అందరిలాగే 80 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు. 30 రూపాయలు ఖరీదు పెట్టి మాత్రం కొనుక్కొని వేసుకుంటే 75 ఏండ్లు క్వాలిటీ లైఫ్ లీడ్ చేయవచ్చు.